కానీ అమ్మాయిలకైతే ఒకటి చెప్తానండి, బీచ్కి వెళ్ళాలి లేదా మునగాలి అని అనుకుంటే మాత్రం డ్రెస్ కలర్స్ కానివ్వండి, మనం మంచి సెలక్షన్తో వెళ్ళాలి. ఎందుకంటే వైట్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ డ్రెస్సులు వేసుకుని మనం మునిగామంటే అసహ్యంగా ఉంటుంది చూడడానికి. అలా కాకుండా నిండు కలర్స్ ఉంటాయి కదా, లైక్ రెడ్, పింక్, ఇలాంటి నిండు కలర్స్ వేసుకుని వెళ్ళండి. ఇంకా కటింగ్ ఉండే టాప్స్ కాకుండా, అంటే ఇప్పుడు నేనంటే మునగడానికి రాలేదు కాబట్టి ఈ టాప్ వేసుకొచ్చాను. ఇలాంటి టాప్స్ కాకుండా అంబ్రిల్లా కట్ కొంచెం మంచిగా ఉండే డ్రెస్సులు వేసుకోండి. ఎందుకంటే మునిగి లేచేటప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. వీడియోస్ ఒకేలా తీసుకున్న, ఫొటోస్ తీసుకున్న దాంట్లో ఏంటంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సో అలా కాకుండా నిండు కలర్స్ ఉంటాయి కదా, లైక్ బ్లూ కానీ పింక్ కానీ, ఇలాంటివి వైట్ ఎల్లో అస్సలు ప్రిఫర్ చేయొద్దు. ఒకసారి పాకల బీచ్కి కూడా నేను ఎల్లో వేసుకొని వెళ్ళాను, తర్వాత ఆ ఫొటోస్ వీడియోస్ కూడా డిలీట్ చేసుకున్నాను. ఎందుకంటే మొత్తం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది అసహ్యంగా. ఇక్కడ ఎవరైనా బాపట్ల సూర్యలంక బీచ్కి రావాలంటే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. బట్ నేను అమౌంట్ కూడా చెప్తున్నా, మనకు బండి దగ్గర 20 రూపాయలు తీసుకుంటారు స్టార్టింగ్లో వచ్చేటప్పుడు. అక్కడ సీట్స్ చూపించా కదా, కొనుక్కోవడానికి 2 సీట్స్ ఉంటాయి, అక్కడ 100 రూపాయలు తీసుకుంటారు. ఒంటే ఎక్కాలన్నా 100 రూపాయలు తీసుకుంటారు. ఇంకో బండి ఉంటుంది, దాన్ని రైడ్ చేయాలన్నా 100 రూపాయలు తీసుకుంటారు. ఇంకా తినడానికి ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి. ఇంకా స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఈ బీచ్ ఉంటే మనకు వసతులన్నీ బీచ్లో మనకి ఉన్నాయన్నమాట. ఇంకా బీచ్ నుండి 2ంటికి స్టార్ట్ అయిపోయామండి. ఎండ అద్దిరిపోతుంది. ఇంకా ఎండకి తట్టుకోలేక బీచ్ నుండి బయలుదేరాక దారిలో ఏదైనా చెట్టు కింద ఆగుదామని ఫస్ట్ చెట్టు కింద 10 నిమిషాలు అయితే ఆగాము. ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరాము. బయలుదేరేటప్పుడు దారిలో పోయేటప్పుడు చూపించా కదా, వనం కేఫ్ అండ్ ఫుడ్ కోర్ట్ ఉంది. ఇంకా అక్కడ మా నాన్న సడన్గా ఆపాడు. ఆపేసి ముందు సోడా తాగుదాము మళ్ళీ వెళ్ళిపోదాంలే అనుకున్నాము. టైం 2 అయిందని చెప్పా కదా, మేము లంచ్ అయితే చేయలేదండి. నేనైతే అక్కడ ఉదయం ఎగ్జామ్ సెంటర్ ఎదురు, కాలేజ్ ఎదురు తిన్న టిఫినేనండి. ఇంకా తర్వాత బీచ్లో 2 సమోసా ఏమో తిన్నాను, ఒక డ్రింక్ ఏమో తాగాను అక్కడ. ఇంక అంతే. ఇంక ఇక్కడికి వచ్చి సోడా తాగడం, మంచినీళ్ళు తాగడం. ఇంకా తినే టైం అయింది కదా, ఏదో తినేసి వెళ్దాంలే అమ్మ అన్నాడు. కానీ ఈ పచ్చని చెట్లు, ఈ వాతావరణం, అసలు ఈ చిన్న ఫుడ్ కోర్ట్ అయినా సరే, ఈ చెట్లు, ఈ ఆరెంజ్ కలర్ చెట్టు పైన నేరేడు చెట్టు ఉందండి. కాయలు నేరేడు కాయలన్నీ కింద పడి ఉన్నాయి. అసలుకి చాలా బాగుంది. సరే కాసేపు ఉందాంలే, ఎట్లా ఏదో తినలేదు కదా, తినేసి వెళ్దాంలే అనేసి మా నాన్న ఏముంటాయని అడిగితే చికెన్ ఫ్రైడ్ రైస్ లేకపోతే ఇట్లాంటివి ఉంటాయని చెప్పాడు, స్టార్టర్స్ అలాంటివి. సో మా నాన్న అయితే చికెన్ 65 చెప్పాడు. చాలా అంటే చాలా బాగుంది చికెన్ 65. నేను ఫస్ట్ టైం చికెన్ 65 తిందామండి. అంటే అంతకుముందు నేను చిల్లీ చికెన్, లాలీపాప్ ఇలాంటివి తిన్నా, కానీ చికెన్ 65 తినలా. ఏదైనా చికెనే, దాన్ని చేసే ప్రాసెస్ డిఫరెన్స్ అంతే కదా. సో కానీ చాలా బాగుంది. చికెన్ అనేది డ్రైగా ఉండే కంటే కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది. కొంచెం గుజ్జు అలా ఉండి చాలా బాగుంది. క్యాప్సికమ్, క్యారెట్ ఇలా వెజ్జెస్ వేసి చేశారండి. చాలా అయితే చాలా బాగుంది. చికెన్ 65కి 95 మార్క్స్ ఇచ్చేస్తా 100కి, అంత బాగుందనమాట. ఇంకా ఇది తిని ఊరుకోక మళ్ళీ నేనే ఫ్రైడ్ రైస్ చెప్పాను. ఈ చికెన్ 65 1/2 తిన్నాము, ఫ్రైడ్ రైస్ కూడా 1/2 తిన్నామని చెప్పాను. కానీ ఫ్రైడ్ రైస్ అంత టేస్ట్ అనిపించలేదు, కొంచెం ఆయిలీగా ఉంది. చికెన్ 65 అంత టేస్ట్ అనిపించలే. సో 2 చికెన్ 65 తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఇదేనండి నేరేడు చెట్టు. ఇంకా తినేసి మేమైతే కాసేపు ఉండి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్న టేబుల్స్ కాకుండా చూసారు కదా, దానిపైన రేకులు వేసి ఉన్నారు కదా, అక్కడ కూడా వెళ్ళి తినొచ్చు స్టెప్స్ ఎక్కేసి. చాలా అయితే చాలా బాగుందండి. ఇక్కడ మనసు రాలేదు వదిలి రావడానికి ఆ ప్లేస్. కానీ బీచ్ దగ్గర ఎంతైతే అలిసిపోయామో ఇక్కడ అంత రిలాక్స్ అయ్యామని చెప్పొచ్చు. చాలా అసలు నీట్గా అనిపించింది చూడడానికి, కళ్ళకు అందంగా. ఇందాక మీకు చూపించా కదా, అటు వెళ్తే బాపట్ల సూర్యలంక బీచ్ రోడ్డు, ఇటు వెళ్తే టౌన్ వస్తుందని. మా నాన్న అయితే టౌన్ మీదుగా తీసుకెళ్తున్నాడు, ఎందుకంటే టౌన్ కూడా చూస్తాము అనేసి. అట్లా అంటే ఇందాక టౌన్ కాకుండా బయట నుండి వచ్చేసాం కదా, టౌన్లో నుండి వెళ్దాంలే అమ్మ అనేసి వచ్చాడు. అసలు చాలా బాగుందండి. బాపట్ల జిల్లా అయ్యాక ఇలా ఉందో ఏమో నాకు తెలియదు, ఎందుకంటే ఇంతవరకు నేను బాపట్లను చూడలేదు కాబట్టి. కానీ ఇప్పుడు మాత్రం నాకు మంచి ఇంప్రెషన్ ఉంది. ఎందుకంటే మా ఊర్లో ఇరుకు రోడ్లు, అంతా ట్రాఫిక్ లేకపోతే ఈ గందరగోళం చూసి బాపట్లను చూసేసరికి చాలా నచ్చింది నాకైతే. అసలుకి డబుల్ రోడ్డు కానీ విశాలంగా ఉన్న రోడ్లన్నీ, మా ఊర్లో రోడ్లు ఇలా ఉండవండి, చాలా ఇరుకిరుగ్గా ఉంటాయి. ఇది వచ్చేసి నేను ఎగ్జామ్ రాసిన సెంటర్. అటు వెళ్ళాం కదా, ఇప్పుడు ఇటు తిరిగి వచ్చామన్నమాట. అదే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. కానీ ఒకటి, అప్పుడప్పుడు బయట నుండి చూసే వాళ్ళకి ఒకలా ఉంటుంది, రెగ్యులర్గా ఉండే వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నట్టు కొత్తగా ఉంది కాబట్టి నచ్చింది. బట్ నిజంగా చెప్తున్నా, కాలేజ్ బాగుంది, బాపట్ల బాగుంది, బీచ్ బాగుంది, ఇంకా వనం కేఫ్ అండ్ ఫుడ్ కోర్ట్ కూడా బాగుంది. ఇది వాళ్ళ వీడియో. మీకు గన నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.